ఇమ్ముతో రీతు అమితుమి. ఇక ఇంట్లో తను ఎవరితో గొడవ పడాలా అని కాసేపు టచ్చాడింది రీతు. చివరికి వాష్రూమ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చున్న ఇమ్ముని గెలికింది. నువ్వు పవన్ని తీయకుండా ఉంటే మేమిప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్ళం. నువ్వు తీయడం వల్లే ప్రాబ్లం మాకు అంటూ రీతు అంది. దీనికి ఏం మాట్లాడుతున్నావు రీతు? ప్రతిసారి నన్నంటారు. నేను తీయడం వల్ల నీకు ప్రాబ్లం ఎట్లా అవుతుంది అని ఇమ్ము అడిగాడు. నువ్వు తీయనని చెప్పావా లేదా అని రీతు క్వశ్చన్ చేసింది. ఇది గేమ్ రీతు, నేను ఒక్కడిని ఓటు వేయడం వల్ల వాడు వెళ్ళలేదు అని ఇమ్ము అన్నాడు. దీనికి గేమ్లో వెన్నుపోటు పొడిచారా? మీ టీంలో ముగ్గురు ఓటేశారు అంటూ రీతు చాలాసేపు వాదించింది. దీంతో ఇమ్ముకి బుర్ర పాడైపోయింది. ఇలా సీక్రెట్ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది రీతు. రేస్ నుంచి సాయిని లేపేసిన రీతు. సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేస్ నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతుకి వచ్చింది. దీంతో ముందు గౌరవ్ని తీసేయండి బిగ్ బాస్ అని రీతు చెప్పింది. మళ్ళీ ఏమనుకుందో ఏంటో కానీ మళ్ళీ వచ్చి లేదు గౌరవ్ వద్దు సాయిని తీసేయండి అని మాట మార్చింది రీతు. దీంతో బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ మొదలయ్యే ముందే కాల్ చేసి సాయితో మాట్లాడాడు. రెబల్ నిన్ను రేస్ నుంచి తప్పించారు కనుక మీరు ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ లో లేరని షాక్ ఇచ్చాడు. దీంతో అసలు ఎవర్రా రెబల్ అంటూ సాయి సహా